చార్ధామ్ యాత్రకి అసలు సీజన్ ఏంటండి ఇది? ఈ సంవత్సరంలో 6 నెలలు మాత్రమే ఉంటదండి బేసిక్ గా. ఢిల్లీ టు ఢిల్లీ ఎన్ని రోజులు చార్ధామ్ యాత్ర? మొత్తం 13 రోజులు ఉంటదండి బేసిక్ గా. దానితో వెదర్ కండిషన్ కూడా మనకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది మన కల్చర్ కిను అక్కడ కూడా. అన్ప్రెడిక్టబుల్ వెదర్ అండి అక్కడ. వాళ్ళకి సంబంధించి ఏదైనా మెడికల్ కి హెల్ప్ కావాలనుకోండి, అంటే ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా, దానికి సంబంధించి మరి మీరు ఏమైనా కేర్ తీసుకుంటున్నారా? అక్కడ లోకల్ మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయో అక్కడ మా టీమ్ ఎస్టాబ్లిష్ చేసి పెడతాం మేము ఆల్రెడీ. ఎందుకంటే ఇప్పుడు సీజన్ 6 months ఉంటుంది కదా, పీక్ టైం ఉంటుందో అక్కడ మా పర్మనెంట్ ఎంప్లాయీస్ ని ప్రతి దాని దగ్గర పెడతాము. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ప్రతి దగ్గర మా వాళ్ళు ఉంటారు. వాట్ అబౌట్ ఫుడ్ అండి? ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సేమ్ మన ఇంట్లో మన కూరలు పప్పు ఎట్లా వండుకుంటాం అంతే ఉంటది. హాట్ గా సర్వ్ చేస్తాము. ఎవ్రీ టైం ఫ్రెష్ ఫుడ్ తినిపిస్తాము, హైజీన్ ఫుడ్ తినిపిస్తాము. అంటే మన ట్రిప్ మొత్తం కూడా ఇదే బస్సు రన్ అవుతూ ఉంటుందండి, ఏదైతే మనం దేంట్లో అయితే వెళ్తామో అది. అవునండి. పర్ సిట్టింగ్ ఎంత మంది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది? ఇది యాక్చువల్ గా 25 నుంచి 27 సీటర్ బస్ ఉంటుందండి బేసిక్ గా. చార్ధామ్ యాత్రకి పర్ పర్సన్ కి ఎంత వరకు ఖర్చు అవుతుందండి? గోల్డ్ వచ్చేసి మా దగ్గర 40,000 రూపీస్ ఉంటుందండి పర్ పర్సన్. ప్లాటినం వచ్చేసి 48,000. నమస్తే సుధాకర్ గారు. హర్ హర్ మహాదేవ్. సుధాకర్ గారు, హిందూ టూర్స్ అని ఒక మంచి సంస్థని ఒక 15 ఏళ్ల క్రితం స్థాపించి ఎంతో మందికి, అంటే ఇదివరకు రోజుల్లోనండి ఒక వయసు అయిపోయిన తర్వాతే తీర్థయాత్రలు చేసేవారు. మన చిన్నప్పుడు నిజం చెప్పాలంటే మన అమ్మమ్మలు, నాయనమ్మలు వీళ్ళంతా కూడా ఇంకా ఒక వయసు అయిపోయింది, ఏ కాశీ యాత్ర చేద్దాము లేకపోతే చార్ధామ్ యాత్రలు చేద్దాం అనుకునేవారు. కానీ నవేడేస్ ఆ ఆలోచన మారిందండి. యంగ్స్టర్స్గా ఉన్నప్పుడే, ఒక 40sలో ఉన్నప్పుడే వెళ్ళి చూసేయాలి, అంటే కొంచెం హెల్త్ కండిషన్ బాగుంది అనుకున్నప్పుడే మనం అన్ని యాత్రలు చేసేయాలి, అన్ని చూసి వచ్చేసేయాలనే ఆలోచనకు వచ్చింది. తర్వాత పెద్దోళ్ళు కూడా అవేర్నెస్ వచ్చిందండి, మేము వెళ్ళాలి, చూడాలి, పలానా దేవుణ్ణి దర్శించుకోవాలి, పలానా యాత్ర చేయాలని. ఇలాంటి వారందరి కోసం మీరు హిందూ టూర్స్ అనే ఒక సంస్థని స్థాపించి దాని ద్వారా ఎంతోమందిని చార్ధామ్ యాత్రలని ఇలా రకరకాల యాత్రలకు పంపిస్తూ వాళ్ళ అన్ని అవసరాలు చూసుకుంటూ సక్సెస్ఫుల్గా ముందుకు సాగిపోతున్నారు. ముందుగా మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు చార్ధామ్ యాత్ర సీజన్ మొదలైంది కదా, ముందు అసలు దాని గురించి మాట్లాడాలని చెప్పేసి నేను ఈ ఇంటర్వ్యూలో కూర్చున్నాను మీతో పాటు. చార్ధామ్ యాత్రకి అసలు సీజన్ ఏంటండి ఇది? యాక్చువల్ గా ఇది సంవత్సరంలో 6 నెలలు మాత్రమే ఉంటదండి బేసిక్ గా. ఈ సంవత్సరం వచ్చేసి ఏప్రిల్ 28 నుంచి అక్టోబర్ 23 వరకు యాక్చువల్ గా ఇప్పుడు సీజన్ అనేది ఉందండి. ఓకే. మన హిందూ టూర్స్ యొక్క ప్రత్యేకత ఏంటి? అంటే చార్ధామ్ యాత్రకి మీరు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? అసలు ఏ యాత్రలు ఉన్నాయి మన ట్రావెల్స్ ద్వారా? మన హిందూ టూర్స్ లో మీరు భారతదేశంలో ఏ యాత్ర తీసుకున్నా, తీర్థయాత్ర తీసుకున్నా, ఈ హిందూ టూర్స్ అనే కంపెనీని నేను ప్రత్యేకంగా ఈ పిలిగ్రిమేజ్ టూర్స్ అంటే తీర్థయాత్రలకి మాత్రమే నేను డిజైన్ చేసి పెట్టాను యాక్చువల్ గా. సో నా ఇంటెన్షన్, నా ఎయిమ్ ఏంటంటే ఎవరైనా రేపు పొద్దున ఏదైనా తీర్థయాత్రకి వెళ్ళాలనుకుంటే వాళ్ళు ఏ మంత్ లో వెళ్ళాలన్నా, ఏ యాత్రకి వెళ్ళాలన్నా, ఏ బడ్జెట్ లో వెళ్ళాలన్నా వాళ్ళకి రెడీమేడ్ మెన్యూ లాగా నా ప్లాట్ఫామ్ లో వాళ్ళు చూసుకొని వాళ్ళు బుక్ చేసుకుని వెళ్ళిపోయే విధంగా ఇప్పుడు మేము యాక్చువల్గా దాన్ని డిజైన్ చేస్తున్నాం. ఇది యాక్చువల్ ప్రాసెస్ లో ఉంది. సో నేను ఈ హిందూ టూర్స్ అనే దాన్ని పెట్టడానికి రీజన్ ఏంటంటే, నాకు ఎప్పుడు ఒక ఎల్డర్లీ పీపుల్ అంటే ఒక వయసు అయిపోయిన తర్వాత వాళ్ళే మైండ్లో తిరుగుతుంటారు. సో ఏ ప్యాకేజ్ డిజైన్ చేసినా మా సంస్థ నుంచి ఎలా డిజైన్ చేస్తామంటే అది ఎల్డర్లీ ఫ్రెండ్లీ ఉండాలి. అంటే ఒక పెద్దవాళ్ళు టూర్కి వెళ్తే వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి, అకామిడేషన్ దగ్గర నుంచి, ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి, ఇంకా గైడెన్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా వాళ్ళ సొంత పిల్లల్లాగా మేము వాళ్ళతో పాటు ఉండి వాళ్ళంతా యాత్ర చేయించి మళ్ళీ వాళ్ళని జాగ్రత్తగా ఇడిచిపెట్టేలాగా డిజైన్ చేసామండి. సూపర్ కాన్సెప్ట్ అండి. ఎందుకంటే పిల్లలు లేకుండా కొంచెం పెద్దవాళ్ళే వెళ్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న ఫెసిలిటీస్ కానీ లేకపోతే కేరింగ్ కానీ కూడా ఈ టూర్స్ లో కూడా మీరు క్రియేట్ చేస్తున్నారంటే అద్భుతం కదా. ఇంటెన్షన్ అదండి బేసిక్ గా. ఇప్పుడు ఎంతో మంది పిల్లలు బిజినెస్ లో బిజీ ఉంటారు, లేదా వాళ్ళ సొంత ఆఫీస్ లో బిజీ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్లాలంటే డేస్, ఇప్పుడు 10 రోజులు 8 రోజులు వెళ్ళాలంటే వాళ్ళకి కుదరదు పాపం. మరి వాళ్ళందరూ తీసుకెళ్లాలి కదా. వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ డ్రీమ్ ఏదైతే ఉందో, ఏదైతే యాత్రలు చేయాలనుకున్నారో వాళ్ళు ఎట్లా ఫుల్ఫిల్ చేసుకుంటారు? ఖచ్చితంగా తెలివిన వాళ్ళు వెళ్ళిపోతారు, బట్ లేని వాళ్ళకి మనం అయితే వాళ్ళకి సపోర్ట్ అండదండలాగా ఉండి వాళ్ళకి చేయాలి. సో అన్ని ప్లేసెస్ కి మీరు యాత్రల్ని కండక్ట్ చేస్తా ఉన్నారండి? అన్ని ప్లేసెస్ కి చేస్తాం. ఓకే. ప్రెజెంట్ అయితే చార్ధామ్ యాత్ర నడుస్తా ఉంది కదా, దీనికి ఎట్లాగండి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది యాత్ర? ఇప్పుడు మీరు అన్నట్టు అన్ని యాత్రల కన్నా
చార్ధామ్ యాత్ర డిఫరెంట్. అవును ఎందుకంటే వేరే అన్ని ప్లేన్ ల్యాండ్స్ ఉంటాయి. అవునండి. ఓకే, సో ట్రాన్స్పోర్ట్ కానీ హోటల్ ఫెసిలిటీస్ కానీ అన్ని చాలా ఈజీగా ఉంటాయి. చార్ధామ్ యాత్ర వచ్చేసరికి చాలా డిఫరెంట్. అది హిల్ ఏరియా, మొత్తం హిమాలయస్ లో ఉంటది. అవును అది 6 నెలలు మాత్రమే నడుస్తుంది. అవును. 6 నెలల తర్వాత అంతా క్లోజ్ అయిపోతుంది. అంత ఫెసిలిటీస్ అంతా మనకి సిటీస్ లో ఉన్నంత ఫెసిలిటీస్ అక్కడ ఉండవు అవునండి. బేసిక్గా. అవునండి. సో ఈ చార్ధామ్ యాత్ర ఏంటంటే మేము ఈ సీజన్ టైంలో యాక్చువల్గా ఢిల్లీ నుంచి ఆపరేట్ చేస్తాం యాక్చువల్గా. సో ఎవరైనా భారతదేశం నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కానీ వాళ్ళు ఢిల్లీ వరకు వస్తే అక్కడ నుంచి మేము ప్యాకేజ్ ని స్టార్ట్ చేసి బస్సులో వాళ్ళు తీసుకెళ్లి జాగ్రత్తగా దగ్గరుండి అన్ని దర్శనాలు చేయించి మళ్ళీ ఢిల్లీలో డ్రాప్ చేస్తాము. లేదు కొంతమంది వాళ్ళ హోమ్ టౌన్ నుంచి అంటే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఇలాంటి ప్లేసెస్ నుంచి కూడా కావాలి అంటే కనుక అక్కడ నుంచి మేము విత్ ఫ్లైట్ ఫెసిలిటీ కూడా వాళ్ళకి ఇస్తాం. ఓకే, ఎన్ని రోజులండి యాత్ర? ఢిల్లీ నుంచి మాట్లాడుకుందాం మనం. ఢిల్లీ టు ఢిల్లీ ఎన్ని రోజులు చార్ధామ్ యాత్ర? ఇది మొత్తం 13 రోజులు ఉంటుందండి బేసిక్ గా. ఈ 13 రోజులు ఎందుకంటే మేము బేసిక్ గా డిజైన్ ఎలా చేస్తామంటే బాడీ ఎనర్జీని మేము స్టడీ చేస్తాం. ఓకే, అంటే ఒక వయసు అయిపోయిన వాళ్ళు వస్తే వాళ్ళని ఉరుకులు పరుగుల్లాగా తీసుకెళ్లడం చాలా వాళ్ళ స్ట్రెయిన్ అయిపోతారు బాగా. ఒక 2 days 3 days తర్వాత వాళ్ళకి బాడీ ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతుంది. సో దాన్ని బాగా అర్థం చేసుకొని ఎక్కడ స్టాప్ ఇవ్వాలి, ఎక్కడ రెస్ట్ ఇవ్వాలి, ఫుడ్ ఎట్లా తీసుకోవాలి, అండ్ ఎక్కడ మనము పరిగెత్తాలి, పరిగెత్తిన తర్వాత రెస్ట్ ఎట్లా తీసుకోవాలి, రైట్, అది ఇంపార్టెంట్. అది బ్యాలెన్స్ చేసుకుంటూ దాన్ని మేము 13 రోజులకు పొడిగించి వాళ్ళకి ఎట్లా చేస్తామంటే వాళ్ళ యాత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఢిల్లీకి వస్తే వాళ్ళు సేమ్ ఎనర్జీని మెయింటైన్ చేస్తారు. సూపర్. అది ఆ ఇంటెన్షన్ తో చేస్తాం. ఎందుకంటే ఇట్లాంటి యాత్రలు చేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వారం రోజులు హెల్త్ పాడైపోయి ఉండడము అట్లాంటి కాన్సెప్ట్ మా దగ్గర ఉండదు. సో ఆ ఎనర్జీని మేము మెయింటైన్ చేస్తూ వాళ్ళని హ్యాపీగా అన్ని దర్శనాలు దగ్గర నుండి చేపించి మళ్ళీ ఇచ్చి పెడతాం అనమాట. దానితో వెదర్ కండిషన్ కూడా మనకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది మన కల్చర్ కి అక్కడ కూడా కదండి. అన్ప్రెడిక్టబుల్ వెదర్ అండి అక్కడ. చెప్పలేము, ఒకసారి వర్షం పడుతుంది, ఒకసారి ఎండ కొడుతుంది, చలి ఎక్కువవుతుంది. ఇట్లాంటి అన్ప్రెడిక్టబుల్ వెదర్ ఉంటుంది అక్కడ. ఓకే, వాళ్ళకి సంబంధించి ఏదైనా మెడికల్ కి హెల్ప్ కావాలనుకోండి, అంటే ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా, దానికి సంబంధించి మరి మీరు ఏమైనా కేర్ తీసుకుంటున్నారా? మా దగ్గర ఆన్లైన్ డాక్టర్ సపోర్ట్ అయితే 24/7 అవైలబుల్ ఉంటుందండి. ఏ ఇష్యూ వచ్చినా కానీ మా డాక్టర్ అవైలబుల్ ఉంటారు. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా వాళ్ళు కాల్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి సొల్యూషన్ చెప్తారు. అది కాకుండా ఇంకా ఏమైనా అయినా కానీ అక్కడ లోకల్ మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయో అక్కడ మా టీమ్ ఎస్టాబ్లిష్ చేసి పెడతాం మేము ఆల్రెడీ. ఎందుకంటే ఇప్పుడు సీజన్ 6 months ఉంటుంది కదా, ఎప్పుడైతే పీక్ టైం ఉంటుందో అక్కడ మా పర్మనెంట్ ఎంప్లాయీస్ ని ప్రతి దాని దగ్గర పెడతాము. అంటే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ప్రతి దగ్గర మా వాళ్ళు ఉంటారు. వి డిప్లాయ్ దెమ్, అక్కడే ఉండిపోతారు వాళ్ళు. సో ఉండి వాళ్ళకి ఇంకా యాక్సెస్ ఈజీగా తెలుస్తుంది. ఏమైనా ఇష్యూ వచ్చినా కానీ వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళని తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఎనీ టూర్ అండి, అది విజ్ఞాన యాత్ర అయినా, వినోద యాత్ర అయినా, ఆధ్యాత్మిక యాత్ర అయినా కొన్ని విషయాలు ముందుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఒకటి ఫుడ్, 2 వెదర్, తర్వాత అక్కడ ఉండే హోటల్ ఫెసిలిటీస్. మెయిన్ ముఖ్యంగా మనం చూసుకునేది కొంచెం పెద్దవాళ్ళమైనా పిల్లలమైనా కూడా హోటల్స్ ఎలా ఉంటాయి, మనం ఉండేలాగా ఉంటాయా, వీటి విషయంలో మీరు ఏమైనా కేర్ తీసుకుంటా ఉంటారు? ప్రతి సంవత్సరం అండి మేము ఏం చేస్తామంటే ఈ హోటల్స్ మేము కన్ఫర్మ్ చేసే ముందు, ఈ ప్యాకేజ్ లాంచ్ చేసే ముందు ప్రతి హోటల్కి వెళ్తాము, వెరిఫై చేస్తాము. అది అంతా వెల్ మెయింటైన్ ఉందా లేదా, క్లీన్ గా ఉందా లేదా, వాష్రూమ్స్ ఉందా లేదా, ఇంకా గీజర్ ఫెసిలిటీ ఉందా లేదా, ఇవన్నీ పక్కా ఎన్ష్యూర్ చేసుకొని మాత్రమే క్లయింట్ కి ఇస్తాము. ఓకే, అండ్ ఒక రూమ్ కి 2 మాత్రమే ఇస్తాం. బేసిక్ ఇదొక మెయిన్ సమస్య అండి. ఎందుకంటే 4-5 కలిపేసి ఒక రూమ్ లో పెట్టేస్తారు. వీళ్ళు పడుకునే టైం, వాళ్ళు లేచే టైం, లేకపోతే వీళ్ళు ఏదో బయటకు వెళ్ళాలనుకుంటారు, వాళ్ళకి ఏదో డిస్టర్బెన్స్, అలాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి కదా. మీరు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు హిందూ టూర్స్? ఇది బాగా జరుగుతుందండి యాక్చువల్ మార్కెట్ లో. కాస్ట్ పడేయడం కోసము, కాస్ట్ తక్కువ చేయడం కోసం ఒక్కో రూమ్ లో 4-5 అట్లా ఇస్తారు బేసిక్ గా. దీని వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే అండి, అక్కడ మనం ఆడ్ టైమింగ్స్ లో దర్శనాలకు వెళ్తాం. అంటే మార్నింగ్ 1 o'clock 2 o'clock లేచి దర్శనానికి వెళ్ళిపోవడం అవుతుంది. సో మనకు ఆ రొటీన్ కాదు, 2 o'clock 3 o'clock లేచి రొటీన్ కాదు. సో ఆ టైంలో లేచి మన నేచర్ కాల్స్, అదే మన కాలకృత్యాలన్నీ కంప్లీట్ చేసుకుని వెళ్ళడం అంటే చాలా కష్టం అవుతుంది. అది ఒక రూమ్ 4 ఉండి ఒకే బాత్రూమ్ ఉందనుకోండి, ఇంకా కష్టం అవుతుంది, వాళ్ళకి లేట్ అవుతుంది, ఇబ్బందులండి. సో అట్లా మేము పెద్దవాళ్ళని సఫర్ చేయలేము. ఎందుకంటే వెళ్ళేది మనము ప్లెజెంట్నెస్ గురించి, అంటే హాయిగా దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్తాం తప్ప మనశ్శాంతిగా. మన బాడీ సరిగ్గా లేకుండా, మన కాలకృతాలు సరిగ్గా కంప్లీట్ కాకుండా, ఏదో మెంటల్ గా స్ట్రెస్ తో అట్లా దేవుడి దగ్గరికి వెళ్ళి అంత పీస్ఫుల్ గా మనం దర్శనం చేసుకోవాలి. కీన్ పాయింట్ మీరు చెప్తున్నారంటే నిజంగా చాలా అవసరం అండి. సో దాని విషయంలో కేర్ తీసుకుంటారా? ఎగ్జాక్ట్లీ. బై డిఫాల్ట్ గా మేము 2 members కి ఇచ్చి, మాక్సిమం ఇంకోరు కావాలంటే 3 members కి ఇచ్చి చేస్తాం. ఎందుకంటే మా ఎగ్జిక్యూషన్ ఈజీగా ఉండాలి, ఫాస్ట్ గా వాళ్ళు రెడీ కావాలి, అందరు ఫాస్ట్ గా వస్తే అందరు టైం కి బయలుదేరాలి, దర్శనం చేసుకుని మళ్ళీ ఫాస్ట్ గా వచ్చేసారు అనుకోండి రెస్ట్ తీసుకోవచ్చు హాయిగా. లేదనుకోండి ట్రాఫిక్ జామ్ లో ఇరికిపోతారు, ఇంకా
లేట్ అయింది అనుకోండి, వెళ్ళడం లేట్ అయితే అవునవును ఒక 5 minutes 10 minutes లేట్ అయితే ఒక 400 వెహికల్స్ 300 వెహికల్స్ ముందుకు వెళ్ళిపోతాయి. సో అంత పీక్ ఉంటుంది అనమాట. సో అవునవును అది మేము బ్యాలెన్స్ చేస్తూ ఏ టైంకి లెగాలి, ఏ టైం కల్లా మనం రెడీ ఉండాలి అని మా కస్టమర్ డోర్ నాక్ చేసి మరి లేపి వాళ్ళని రెడీగా తీసుకెళ్ళి అక్కడ తీసుకొని వస్తాం అనమాట. ఓకే సో అక్కడ మైన్యూట్ థింగ్స్ కూడా మేము చాలా కేర్ తీసుకుంటాం అనమాట. వాట్ అబౌట్ ఫుడ్ అండి? ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎందుకంటే మన సౌత్ ఇండియన్స్ కి మన ఫుడ్ తిన్నంతగా నార్త్ ఇండియన్ ఫుడ్ కి మనం చేయలేకపోతాం, అడ్జస్ట్ కాలేకపోతాం. దాన్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్ గా పెద్దవాళ్ళు వదిలేసేయండి, ఈవెన్ యూత్ కూడా, ఇప్పుడు నేను నా ఏజ్ వాళ్ళు కూడా ఒక 4 రోజులు 5 రోజులు ఇంటి నుంచి బయటికి వెళ్ళి బయట టూర్ తిరిగేసి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత కంపల్సరిగా నేను పప్పు అన్నము ఆవకాయ తినాల్సిందే. అంతేనండి. ఇంకోటి చెప్పనండి, పప్పు వండుకోవడానికి లేట్ అయితే వేడివేడిగా అన్నం వండుకొని అంత పచ్చడేసుకొని ఇంత నెయ్యి వేసుకొని తినేస్తాం. సో అది మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఎందుకు మనకు చిన్నప్పటి నుంచి మనకు అలవాటై ఉంది, ఆ ఫుడ్ మనం అలవాటు పడి ఉన్నాం. ఎంత లగ్జరీ మనకు అవసరం లేదు. మన ఇంటి వంట మనం తింటే అది అంతకన్నా సంతోషం లేదు. అవునండి. అట్లాంటిది 13 రోజులు మన పెద్ద ఏజ్ వాళ్ళు మన 50-60 సంవత్సరాల నుంచి అదే ఫుడ్ తింటున్న వాళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్తే వాళ్ళకి ఫుడ్ మన ఫుడ్ లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది మీరు ఒక్కసారి ఆలోచించండి. అందులో అందరూ కూడా ఏదో మెడిసిన్స్ వేసుకునే వాళ్ళే అయి ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సరైన ఫుడ్ తినకుండా చాలా ఇబ్బంది పడతారు, స్టమక్ ప్రాబ్లం అయిపోయి. ఇప్పుడు జనరల్ గా ఏమవుతుందంటే నార్త్ ఇండియన్ ఫుడ్ తినేస్తాంలే, ప్యాకేజ్ తక్కువకి వస్తుంది తీసేసుకుందాంలే అని అనుకుంటారు. ఏముందిలే 10 రోజులు మనం అడ్జస్ట్ చేసుకోలేమా అంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ అంటే హైజీన్ ఇష్యూ ఉంటుంది మెయిన్. అంత హైజీన్ గా ఫుడ్ కుక్ చేస్తారా లేదా, దాబాలో తినాలి, బయట తినాల్సి వస్తుంది, మైదా ఎక్కువ ఉంటది, అండ్ ఆ తిన్న ఫుడ్ మనకి అరగదు, చప్పగా ఉంటది, తిన్నది అరగదు. సో అంత పెయిన్ఫుల్ మనం ఎందుకు తీసుకోవాలి? ఆ పెయిన్ఫుల్ దర్శనాలు ఎందుకు తీసుకోవాలి? మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వెదర్ చేంజ్ ఉంటుందండి, డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది. ఫుడ్ కూడా బాగోకపోతే భలే డిసప్పాయింట్ అవుతాం, మాటల్లో చెప్పలేము మనము. సో వీటి విషయంలో మీరు పూర్తిగా జాగ్రత్త చేస్తాము. మా సైడ్ నుంచి ఇక్కడ నుంచే సౌత్ ఇండియన్ కుక్స్ వెళ్తారు, మన ఇంట్లో ఉన్నట్టుగా భోజనం పెడతారు. ఏదో పెద్ద మెన్యూ వైడ్ మెన్యూ అదేం ఉండదు. సేమ్ మన ఇంట్లో మన కూరలు పప్పు ఎట్లా వండుకుంటాం అంతే ఉంటది. హాట్ గా సర్వ్ చేస్తాము, ఎవ్రీ టైం ఫ్రెష్ ఫుడ్ తినిపిస్తాము, హైజీన్ ఫుడ్ తినిపిస్తాము. ఇంకా వాళ్ళకి ఇంకా ఇప్పుడు హోటల్ అన్నారు మీరు, హోటల్ విషయంలో టెన్షన్ లేదు, ఫుడ్ విషయంలో టెన్షన్ లేదు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ టెన్షన్ లేదు. హాయిగా వాళ్ళ దర్శనాల పైన ఫోకస్ పెట్టాలి, మిగతా టెన్షన్ అంతా మా పైన వదిలేసేయాలి. రైట్. సో ఆ విధంగా మేము చేస్తామండి. తర్వాత టూర్స్ ఇట్లా ట్రావెల్స్ ద్వారా వెళ్తే ఇంకొక చిన్న ఇష్యూ వింటూ ఉంటామండి. వాళ్ళు చెప్పిన టయానికి వెళ్ళిపోవాలి, చెప్పిన టయానికి వచ్చేయాలి, మనల్ని కొంచెం పీస్ఫుల్ గా చూడనివ్వరు, షాపింగ్ చేయడానికి అంత టైం ఉండదు, అట్లా చెప్తూ ఉంటారు. దీనికి ఏదైనా అంటే కొంచెం అక్కడ దాకా వెళ్ళాము, ఆ చుట్టూ ఉన్న ఏదో కాస్త చూడాలనిపిస్తుంది. ఇన్ జనరల్ ఆడవాళ్ళకైతే ఆ షాప్స్ ముందు కొననివ్వకపోనివ్వండి అదంతా చూడాలి, అట్లా ఉంటుంది. సో ఆ టైమింగ్స్ అవి ఎట్లా మేనేజ్ చేస్తారు మరి? ఇప్పుడు ఈ సెగ్మెంట్ లో అండి వేరే యాత్రల కన్నా కంపేర్ చేస్తే ఈ సెగ్మెంట్ లో ఏంటంటే మీకు పెద్దగా షాపింగ్ చేసేది ఏమి ఉండదు. చార్ధాంలో మీకు షాపింగ్ ఎక్కడ రిటర్న్ వచ్చేటప్పుడు రిషికేష్ లో మేము మీకు టైం ఇస్తాము, అట్లా ఉంటది. కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడ ఇస్తాం డెఫినెట్ గా. ఇప్పుడు చార్ధామ్ యాత్రలో ఈ మెయిన్ టెంపుల్స్ కాకుండా వేరే టెంపుల్స్ ఉంటాయి చుట్టుపక్కల. ఇప్పుడు శివ గుఫ ఉంటుంది, కాశీ విశ్వనాథ్ టెంపుల్ అని ఉంటుంది, ఇవి చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. అవి కూడా మేము కవర్ చేపిస్తాం, టైం ప్రకారంగా అవన్నీ కవర్ చేసుకుంటూ తీసుకెళ్తాం మేము. సో అది ఇబ్బంది లేదు. బట్ షాపింగ్ విషయం వచ్చేసరికి అండి ఇక్కడ మీకు అంత గ్రేట్ షాపింగ్ లాగా అయితే ఏం ఉండదు బేసిక్ గా. ఇప్పుడు ఎంటైర్ మన ట్రిప్ మొత్తం కూడా ఇదే బస్సు రన్ అవుతూ ఉంటుందండి, ఏదైతే మనం దేంట్లో అయితే వెళ్తామో. అవునండి. పర్ సిట్టింగ్ ఎంత మంది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది? ఇది యాక్చువల్ గా 25 నుంచి 27 సీటర్ బస్ ఉంటుందండి బేసిక్ గా. ఫుల్ కండిషన్ వెహికల్, వెరిఫైడ్ వెహికల్, అన్ని బస్సు కండిషన్ లేకపోతే ఫస్ట్ గవర్నమెంట్ అప్రూవ్ చేయదు. సో అక్కడ ఫిట్నెస్ వాళ్ళు తీసేసి, ఐ మీన్ దే డోంట్ అలౌ ద బస్. సో మేము బస్ తీసుకున్నామంటే అది ఫిట్నెస్ ఉంటేనే అది ముందుకు వస్తుంది, లేకపోతే రాదు. సో దాంతో పాటు గైడ్ కంపల్సరీ బస్ కి మేము గైడ్ పెడతాం. ఆ గైడ్ తో పాటు మళ్ళీ ప్రతి లొకేషన్ లో ఇంకో గైడ్ కూడా ఉంటాడు. లోకల్ గైడ్స్ కూడా పెడతాం మేము. వాళ్ళు కూడా మన లాంగ్వేజ్ తెలుగు స్పీకింగ్ గైడ్స్ పెడతాం మేము. తెలుగు లేదా తమిళ్ గానీ కన్నడ వాళ్ళని పెడతాం బేసిక్ గా. సో దట్ కోఆర్డినేషన్, వాళ్ళు అక్కడ నుంచి ఈ లొకేషన్కి వచ్చే లోపల ఇక్కడ అన్ని థింగ్స్ రెడీ పెట్టేసి వాళ్ళు వచ్చి రాగానే రిసీవ్ చేసుకొని వాళ్ళు చేయించుకొని, అండ్ ఇక్కడ లోకల్ న్యూస్ అంతా బాగా తెలుసుంటది వాళ్ళకి. సో అట్లా మేము ఎగ్జిక్యూషన్ అనేది పకడ్బందీగా చేసుకుంటూ వెళ్తాం అనమాట. దానివల్ల క్లయింట్ కి ఇక్కడ కూడా కొంచెం కూడా వాళ్ళకి ఇబ్బంది అనేది అనిపించదు అనమాట. చార్ధామ్ యాత్రకి పర్ పర్సన్ కి ఎంత వరకు ఖర్చు అవుతుందండి? మా దగ్గర 2 ప్యాకేజెస్ ఉంటాయండి యాక్చువల్గా. ఒకటి స్టాండర్డ్ ప్యాకేజ్ అండ్ ఒకటి డీలక్స్ ప్యాకేజ్ అనమాట. అంటే దాన్ని మేము గోల్డ్ ప్యాకేజ్ ఇంకా ప్లాటినం ప్యాకేజ్ లాగా పెట్టాము. ఎందుకంటే ఎవరి బడ్జెట్ ప్రకారంగా వాళ్ళు చూస్ చేసుకొని వెళ్ళొచ్చు అని చెప్పి. గోల్డ్ వచ్చేసి మా దగ్గర 40,000 రూపీస్ ఉంటుందండి పర్ పర్సన్. ప్లాటినం వచ్చేసి 48,000. ఈ కాస్ట్ వచ్చేసి ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు
మేము డిజైన్ చేసి పెట్టామన్నమాట. ఓకే. సో ఢిల్లీ వరకు ఎట్లా వచ్చినా ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అందరూ వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ పికప్ చేసుకొని మేము మళ్ళీ వాళ్ళని ఢిల్లీలో డ్రాప్ చేసేంత వరకు మాదే ఉంటుంది. సూపర్. ఇప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మనకి బయట అందుబాటులో ఉన్నాయి. ఒక యాత్ర చేయాలి, ఒక ఆధ్యాత్మిక చార్ధామ్ యాత్రకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ముందుగా అసలు ఎలాంటి టూర్స్ ని చూస్ చేసుకోవాలంటారు? సో ఒకటే నేను అందరికీ రిక్వెస్ట్ ఏం చేస్తానంటే, చార్ధామ్ యాత్రని నార్మల్ యాత్రలాగా కంపేర్ చేయొద్దు. ఎందుకంటే ఇది కొంచెం డిఫికల్ట్ యాత్ర. సో ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు వెళ్ళినప్పుడు మాత్రం ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇట్లాంటి యాత్రలకు వెళ్ళినప్పుడు మెయిన్గా మనం చూడాల్సిందంటే మనకు పర్సనల్ కేర్ ఉందా. రైట్. మనకి ఉండబోయే హోటల్స్, ఎందుకంటే ఎంతో అలసిపోయి వస్తాం. వచ్చిన తర్వాత కొంతమంది అంటారు ఎట్లాంటి హోటల్ అయినా ఏముంది పడుకోవడానికే కదా అంటారు. కాదు, హోటల్ రూమ్కి వచ్చిన తర్వాత ఆ మెంటల్ పీస్ మనకు ఉండాలి, ఆ క్లీన్లీనెస్ మనకు ఉండాలి. సో మంచి హోటల్స్ తీసుకుంటున్నామా లేదా, దానికి వాష్రూమ్ ఫెసిలిటీ బాగుందా లేదా, గీజర్ ఫెసిలిటీ అన్ని బాగున్నాయా లేదా, అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎట్లా ఇస్తున్నాము, అంటే ఈవెన్ మైన్యూట్ థింగ్ అంటే లెగ్ స్పేస్ కూడా మనం కన్సిడర్ చేస్తాం బేసిక్గా. సో ఒక సీట్కి మధ్య లెగ్ స్పేస్ పెద్దవాళ్ళకి తక్కువ ఉంటే వాళ్ళకి మళ్ళీ మోకాళ్ళ నొప్పులు వస్తాయి. అది కూడా మేము కేర్ తీసుకుంటాం. సో అట్లా అంటే వేరే ఎక్కడ చూస్ చేసుకున్నా కానీ ఇవన్నీ ఉన్నాయా లేవా, ఫుడ్ మెయిన్, ఫుడ్ సౌత్ ఇండియన్ ఫుడ్ మనకి మన హోమ్ టౌన్ ఫుడ్ మనకి తినిపిస్తున్నా లేదా, అంటే వాళ్ళకి అనుగుణంగా ఉందా లేదా అని చూసుకొని తర్వాత మనం మరి అడిగి మరి తీసుకోవాలి. అట్లా ఏంటంటే మనకి పీస్ఫుల్ అయిపోతుంది, ఎక్కడ టెన్షన్ ఉండదు, ఆ భగవంతుని మీద మన ఫోకస్ ఉంటుంది తప్ప అరే ఇది బాగాలేదు అది బాగాలేదు అనుకున్నా ఉంటే ఆ పీస్ అనేది పోతుంది. సో అది మనం చాలా బాగా రూపాయి ఎక్కువైనా కూడా ఫెసిలిటీస్ మాత్రం చూసుకోవాలి. తర్వాత ఇంకొకటి 13 days ట్రావెల్ చేయటం కదా, బట్టల విషయం ఎట్లాగండి? అంతవరకు మనం తీసుకెళ్లాల్సిందేనా, అన్ని బట్టలు క్యారీ చేయాల్సిందేనా, లేకపోతే అక్కడ ఏమైనా వాషింగ్ కి హోటల్స్ లో అవకాశం ఉంటుందా? కొన్నిటి దగ్గర లాండ్రీ సర్వీసెస్ ఉంటాయి, హోటల్స్ లో ఉంటాయి లాండ్రీ సర్వీసెస్, బట్ గ్యారంటీడ్ కాదు. ఎందుకంటే దే ఆర్ నాట్ ద మెట్రోపాలిటన్ సిటీస్ ఆర్ ఈవెన్ 2 tier 1 tier సిటీస్ కూడా కావు అవన్నీ. కొన్ని హోటల్స్ లో ఫెసిలిటీ ఉంటుంది. బట్ ఈ లగేజ్ అనేసరికి అందరూ ఈ చార్ధామ్ యాత్ర అనేసరికి ఇంత పెద్ద లగేజ్ తీసుకొని వచ్చేస్తారు. ఇప్పుడు సిచ్యువేషన్ చేంజ్ అయిపోయింది యాక్చువల్ గా. అంటే మరి అప్పట్లాగా కోల్డ్నెస్ ఏం లేదు. ఎక్కువ కోల్డ్ ఉండేది ఎక్కడ అంటే కేదార్నాథ్ లో ఎక్కువ కోల్డ్ ఉంటుంది, బద్రీనాథ్ లో ఎక్కువ కోల్డ్ ఉంటుంది. మిగతా అంతా మనం నార్మల్ గా ఇప్పుడు టెంపరేచర్ ఎట్లా ఉందో మన సిటీస్ లో అట్లాగే ఉంటుంది బేసిక్ గా. అది దాన్ని కూడా కొంచెం వచ్చే వాళ్ళు దృష్టిలో ఉంచుకోవాలి. పెద్ద లగేజ్ తెచ్చేస్తే ఇబ్బంది పడతారండి. అండ్ మేము లగేజ్ ఎట్లా ప్లాన్ చేస్తామంటే, ఒక 6 days కి సరిపడా లగేజ్ ఒక బ్యాగ్ లో, ఇంకో 6 days కి సరిపడా లగేజ్ ఇంకో బ్యాగ్ లో పెట్టుతాము. పెట్టిన తర్వాత అట్లా లగేజ్ ని మేము మేనేజ్ చేసుకుంటూ ఫస్ట్ లగేజ్ ముందు ప్యాక్ చేసి పెట్టేసి దాన్ని మనం టచ్ చేయమన్నమాట ఫస్ట్ 6 days. సో ఇట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకెళ్తాం బేసిక్ గా. దానివల్ల ఏంటంటే వాళ్ళకు కూడా కంఫర్ట్ ఉంటుంది, ఊరికే లాగటం. అవన్నీ సో చిన్న విషయాలను కూడా చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తూ చేస్తున్నారు. రైట్ అండి, చాలా మంచి విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చార్ధామ్ యాత్ర చేయాలని ఒక కోరిక ఉంటుందండి. అది నెరవేర్చుకోవాలంటే ఎట్లా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఏం తినాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. వీటన్నిటికీ కరెక్ట్ సొల్యూషన్ దొరికింది అనుకోండి, ప్రతి ఒక్కరూ కూడా కన్సల్ట్ చేస్తారు. సో ఎవరైనా ఇప్పుడు ఈ యాత్ర చేయాలనుకునేవారు మరి కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మన ఆఫీస్ అసిస్టెంట్స్ మాట్లాడతారా? ఎనీ టైం సపోర్ట్ ఉంటుందండి. సో మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు ఎనీ టైం వాళ్ళు కాల్ చేయొచ్చు. ఓకే, డీటెయిల్స్ తీసుకోవచ్చు. అవైలబుల్ ఉంటుందండి. వాట్సాప్ లో కూడా మేము అవైలబుల్ ఉన్నాం, నంబర్ కి కాల్ చేయొచ్చు ఎనీ టైం. ఇప్పుడు యాత్ర మొత్తం బస్సులోనే అంటున్నారు కదా, కేదార్నాథ్ అనగానే చాలా మంది దగ్గర నేను పర్సనల్ గా విన్నానండి, హెలికాప్టర్ అయితేనే సేఫ్, హెలికాప్టర్ అయితేనే చెయ్యగలుగుతామని. మరి ఆ క్వశ్చన్ కోసం మీ దగ్గర కూడా రేస్ అవుతా ఉందేమో, దానికి మీరేం చెప్తారు? నాకు ఆ క్వశ్చన్ అడిగితే ఏం చెప్పాలో అర్థం కాదండి బేసిక్ గా. ఎందుకంటే ప్రతి సెకండ్ పర్సన్, ప్రతి థర్డ్ పర్సన్ మాకు అడిగే క్వశ్చన్ ఒకటే, హెలికాప్టర్ టికెట్ ఇప్పిస్తే వస్తామని అంటారు, లేకపోతే ఆలోచిస్తారు. అందరికి నేను యాక్చువల్గా రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, హెలికాప్టర్ అనేది చాలా లిమిటెడ్ ఆప్షన్. అక్కడ కొన్ని వేల మంది, లక్షల మంది వస్తారు. ఒక రోజులో ఒక హెలికాప్టర్ మాక్సిమం మహా అంటే 200 నుంచి 300 మంది తీసుకెళ్ళగలుగుతుంది ఒక హెలికాప్టర్. అంతకన్నా ఎక్కువైతే తీసుకెళ్ళలేదు. సో అంతకన్నా ఎక్కువ కెపాసిటీ ఉండదు. సో అందరికి ఒక మన సౌత్ ఇండియన్స్ ఎస్పెషల్ గా చెప్పాలంటే ఒక మిత్ వచ్చేసింది ఏంటంటే, హెలికాప్టర్ లేకపోతే మేము వెళ్ళలేము అనేది ఆప్షన్ వాళ్ళకి మైండ్ లో కూర్చుండిపోయింది బాగా. అఫ్ కోర్స్ హెవీ మెడికల్ లైక్ నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు చాలా హెవీగా ఉంటే ఇంకా వాళ్ళకి మనం ఏం చేయలేము అనుకోండి. బట్ ఇప్పుడు ఒక చార్ధామ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మన దగ్గర ట్రెక్కింగ్ 2 దగ్గర ఉంటుంది. ఒకటి యమునోత్రిలో ఉంటుంది, ఒకటి కేదార్నాథ్లో ఉంటుంది. సో కేదార్నాథ్లో మీకు హెలికాప్టర్ ఆప్షన్ ఉంది కాబట్టి మనం అడుగుతున్నాం. మరి యమునోత్రిలో హెలికాప్టర్ ఆప్షన్ లేదే, అది 6 kilometers, అది కూడా ట్రెక్ ఉంది. సో ఖచ్చితంగా దానికి గుర్రం పైన వెళ్ళాలి నడవలేని వాళ్ళు, లేదా డోలీ పైన వెళ్ళాలి, వేరే ఆప్షన్ లేదు. సో అక్కడ వెళ్తారు మళ్ళీ.
అక్కడ వెళ్తారు కానీ కేదార్నాథ్ అనేసరికి ఒక మిత్ వచ్చేసి ఏమిందంటే అరే ఇది ఇంకా వెళ్ళలేమేమో మాకు ఇంకా హెలికాప్టర్ కావాలేమో అని ఒక మెంటల్ బ్లాకేజ్ లో ఉండిపోయినారు వాళ్ళు. సో అందరికి రిక్వెస్ట్ ఏంటంటే మీకు మరీ హెవీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి లేకపోతే కనుక వీ హ్యావ్ అదర్ ఆప్షన్స్. ఏంటి గుర్రం కానీ డోలీ కానీ ఉంది, హ్యాపీగా వెళ్తారు, హ్యాపీగా రావచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నా ఇంటెన్షన్ ఏంటంటే ఒక కండిషన్ తో దేవుని దగ్గరికి వెళ్తే అది ఆ దర్శనం అనేది అంటే నా పర్సనల్ ఫీలింగ్, అది ఎవరికి వాళ్ళని నేను రెస్పెక్ట్ ఇస్తాను, బట్ ఒక కండిషన్ తో దేవుని దగ్గరికి వాడుకుంటే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ అండి. అంటే నా బాధ ఏంటంటే నడవగలిగిన వాళ్ళు, గుర్రం పైన వెళ్ళగలిగిన వాళ్ళు, డోలీ పైన వెళ్ళగలిగిన వాళ్ళు కూడా మెంటలీ ఫిక్స్ అయిపోతున్నారు హెలికాప్టర్ లేకపోతే వెళ్ళలేమని ఒక వచ్చేస్తున్నారు. సో దాని వల్ల ఏంటంటే చాలా మందికి దర్శనం డిలే అయిపోతారు, సంవత్సరాలు ఆగుతున్నారు కాబట్టి హెలికాప్టర్ టికెట్ అనేది రావట్లేదు. స్వామివారిని దర్శించుకోవాలంటే ఉన్న అవకాశాన్ని వాడుకుంటే బాగుంటుంది. ఇది ఒకటి బాగుందండి. తర్వాత చార్ధామ్ అనేసరికి మీరు 13 రోజులు అనుకున్నాం కదండి. మరి అన్ని రోజులు ఒకవేళ చేయలేము అనుకుంటారు కొంతమంది. దోధామ్ యాత్ర కూడా ఉంటుందా మన దగ్గర? ఇప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్ కి బిజినెస్ వాళ్ళు కానీ లేదా జాబ్ చేసే వాళ్ళు కానీ 13 రోజులు అనేది చాలా పాసిబుల్ కాదు. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఎక్కువ రోజులు బయటకు వెళ్తే వాళ్ళు ఎక్కువ రోజులు బయట ఉండలేరు బేసిక్గా. సో ఇంకా వాళ్ళు మాకు అన్ని రోజులు ఉండలేమనుకుంటే వాళ్ళకి మెయిన్గా మనం ఈ కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ 2 కవర్ చేస్తాం. దాన్ని దోధామ్ యాత్ర అంటాం బేసిక్గా. దాంతోపాటు హరిద్వార్, రిషికేశ్ కూడా కవర్ చేస్తాం. మనం 8 days టూర్ని మనం స్పెసిఫిక్ 8 రోజులకి మళ్ళీ అది కూడా సేమ్ ఢిల్లీ నుంచి ఢిల్లీకి మనం డిజైన్ చేసాము. ఆ 8 days టూర్లో వాళ్ళు హాయిగా ఈ 2 మెయిన్ ఇప్పుడు జ్యోతిర్లింగం ఏదైతే ఉందో కేదార్నాథ్ది ప్లస్ బద్రీ, విశాల్ 2 కూడా కవర్ చేసుకుని హ్యాపీగా 8 days లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ దోధామ్ యాత్రకి ప్రైస్ ఎంత ఉందండి? ఇది మా దగ్గర 26,000 నుంచి స్టార్ట్ ఉందండి డబుల్ షేరింగ్ లో. ట్రిపుల్ షేరింగ్ అయితే మళ్ళీ రేట్ తగ్గుతుంది. అట్లా డిఫరెంట్ ప్యాకేజెస్ మా దగ్గర ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఎవరైనా పర్సనల్ గా అంటే గ్రూప్ తో కాకుండా సపరేట్ గా వెళ్తా అన్నా కానీ వాళ్ళకి కూడా మేము సౌత్ ఇండియన్ ఫుడ్ తో మేము వాళ్ళకి ప్యాకేజ్ ఇస్తున్నాం దోధామ్ యాత్రని. ఎట్లా వెళ్తారు? ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటుంది? బస్సేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చార్ధామ్ యాత్ర కానివ్వండి, దోధామ్ యాత్ర కానివ్వండి, కొంతమందికి గ్రూప్ తో పాటు వెళ్ళడం ఇష్టం ఉండదండి. మేము మా ఫ్యామిలీ వరకే మేము అనుకుంటారు. మా ఫ్యామిలీ వరకు మా వెహికల్ సపరేట్ ఉండాలి, లేదా మా ఫ్రెండ్స్ వరకు మాకు సపరేట్ వెహికల్ ఉండాలి, మేము ఎంజాయ్ చేస్తూ వెళ్తాం అనుకుంటారు. వాళ్ళకి కూడా మేము సౌత్ ఇండియన్ ఫుడ్ ని మేము అరేంజ్ చేయగలుగుతాం. ఓకే, అక్కడ హోటల్ ఫెసిలిటీస్ గానీ అన్ని చూడగలుగుతాం. ఎవ్రీవేర్ వి కెన్ టేక్. వాళ్ళకి సెపరేట్ వెహికల్ కూడా చూడగలుగుతారా? సెపరేట్ వెహికల్ ఇచ్చి కూడా చేస్తాం మేము. సూపర్ చాలా బాగుందండి. అల్టిమేట్ గా యాత్ర చేయటం ఇంపార్టెంట్, అంతేనా? సూపర్ అండి. నమస్తే. నమస్తే అండి.